పెద్దపల్లి రజని 45వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ అభ్యర్థినిగా. ఈ వార్డ అభివృద్ధి కొరకై ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. వార్డులో మేము అందరినీ పరిశీలించగా కొన్ని డ్రైనేజ్ పనులని మరియు నల్లాలు వాటి గురించి కొద్ది పరిశీలించడం జరిగింది. వాటి కొరకు ప్రజలందరికీ అందుబాటులో ఉండుకుంటూ మేము సమస్యలు పరిష్కరించగలుగుతామని అనుకుంటున్నాము. ప్రజలందరూ మాకు సపోర్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ మంచిగా స్వాగతిస్తున్నారు, మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు కూడా. మేము ముందు చేసిన పనులు కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇంకా మేము ప్రజలకి ఇంకా పనులు చేయాలని చెప్పి మేము ఈ వాడకు రావడం జరిగింది. డివిజన్ ప్రజలు మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నారు. మేము వెళ్ళిన ప్రతి చోటికి, ప్రతి ఇంటికి వాళ్ళ అభివృద్ధికై మేము ఇంకా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాము. మంచి స్వాగతించుకుంటూ వాళ్ళు కాంగ్రెస్కి మేము వేస్తాము అని చెప్పి ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇదివరకు పెద్దపల్లి రవీందర్ గారు ఇక్కడ కార్పొరేటర్గా చేసి ఉన్నారు. వారి తర్వాత నేను కూడా ఒక టర్మ్ 2000లో నేను కూడా కౌన్సిలర్గా ఇక్కడ కాంగ్రెస్ నుంచే గెలుపొందాను. ఆ తర్వాత మళ్ళీ కార్పొరేటర్గానే మేము వండుకుంటూ ప్రజలకి అందుబాటులోనే మేము అందరికి సేవ చేసుకుంటూ ఈ వార్డులో మేము ఉన్నామండి. ఈరోజు ప్రచారం భాగం లోపల ఉన్నటువంటి 45 డివిజన్లో జరుగుతున్నటువంటి ప్రచారం భాగంలో ఈరోజు మొదలుపెట్టేసరికి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. చాలామంది కొన్ని ఏరియాలో అభివృద్ధి జరగలేదని చెప్పి మీరు తప్పకుండా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి ఉన్నటువంటి ప్రజల వారి అసౌకర్యాలు చాలా ఉన్నాయి, మీరందరూ చేయాలని చెప్పి ముందుకొచ్చి వాళ్ళు స్వాగతిస్తున్నారు. మరి ఏదున్నా మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని గుర్తించి ఈ రోజున మేము తప్పకుండా మీకు ఓటేస్తామని చెప్పి అందరూ స్వాగతం పలుకుతున్నారు. మరి రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల లోపల తప్పకుండా మేము చేస్తామని చెప్పి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు చేస్తామని చెప్పి వాళ్ళ ప్రజల మద్దతు తీసుకొని వాళ్ళ అభివృద్ధి కొరకు మేము పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల ఈరోజు మేము గతంలో జరిగిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, సేవాభావంతో ముందుకెళ్ళాము. ఏం చేసినా చేసిన గుర్తింపు చాలామంది గుర్తిస్తున్నారు. వాళ్ళని బట్టి వాళ్ళ సమస్యలను మేము చాలా రోజుల నుంచి ఇవి జరుగుతలేవనే విషయం చెప్తూ ఉన్నారు. మేము చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాము. ఇక ముందు జరిగే ఎన్నికల లోపల మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాలామంది అందరూ యువకులు పెద్దలు చాలామంది ఈ సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేస్తున్నారు. వాళ్ళ మద్దతు తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. రానున్న రోజుల లోపల వాళ్ళ అనుకూలంగా మేము ఏదన్నా అందుబాటులో ఉండి 24 గంటల్లో సేవలో మేము ఉంటామని చెప్పి అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇదే అక్కడి నుంచి పెట్రోల్ బంక్ ముందు నుండి జరుగుతున్నటువంటి ఈ అప్ టు టెలిఫోన్ క్వార్టర్స్ వరకు అప్పుడు ఫార్మేషన్ రోడ్ మేమే చేసింది. ఇందులో భాగంగా ఆవాజ్ బోలే అని ఇక్కడ ముందు ఆ రోడ్ కూడా ఫార్మేషన్ రోడ్ చేశాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు గ్రహించి మీరు అప్పుడు చేసిన గత అభివృద్ధి చాలా ఉంది, ఇప్పుడు మీరు తప్పకుండా గెలవాలని చెప్పి అందరూ కూడా ఆదరిస్తున్నారు. తప్పకుండా మా ప్రజల మద్దతు తీసుకొని ముందుకు వెళ్తున్నాము. అందరి ప్రజల మద్దతుతో మేము తప్పకుండా గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నారు. గెలిపించి వాళ్ళు మన్ననలు పొంది ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలుపుతున్నాను.